ఎవరికో నష్టం కలిగించడానికో ఆస్తులు తీసుకోవడానికో మూసీ ప్రాజెక్టు చేపట్టడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలను ఆందోళనకు గురి చేసేలా కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసం మూసీకి హైదరాబాద్కు ఉన్న గొప్ప చరిత్రను కాలగర్భంలో కలిపేద్దామా అని నిలదీశారు. 10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన వారు ఎందుకు మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. భవిష్యత్ తరాల కోసం చేస్తున్న అభివృద్ధి మూసీ పునరుజ్జీవమని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు ప్రజెంటేషన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఆలోచనలు అభిప్రాయాలను వెల్లడించడంతో పాటు విపక్షాల ఆరోపణలను తిప్పికొట్టారు. ఒకనాడు ఎంత విశాలంగా ఉన్న మూసీ నది అలాంటి చరిత్ర ఈ రోజు కాలగర్భంలో కలిసిపోతుంది. రంగారెడ్డి జిల్లాలో మొదలైన మూసా ఈసా నది హైదరాబాద్ కు నగరకు రాగానే కలుషితం అయిపోయింది, వ్యర్థాలతో నిండిపోయింది. ఈ రోజు మీరు ఎంతసేపు ఉన్న రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ కు పరిమితం అయిపోయి ఆలోచన చేస్తున్నాం. కానీ కిందున్న నల్గొండ గురించి ఒక్కరైనా ఆలోచన చేస్తుండ్రా? ఫార్మా కంపెనీల కాలుష్యము, నగరంలో వెదజల్లుతున్న కాలుష్యం, నగరంలో ఉన్న డ్రైనేజీలు, ఆత్మహత్యలు చేసుకున్న మనుషుల కలేబరాలు, అంబర్పేటలో ఉన్న శ్మశాన వాటికలు, ఈ మూసీ నదిలో చనిపోతున్న పశువుల కలేబరాలు, ఒక కాలుష్యం, అది కాలుష్యం దాటి విషంగా మారి ఈరోజు నల్గొండ ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తుంది. ఆ నదీ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న వాళ్లకు, ఆడపిల్లలకు పెళ్లి అయితే ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈరోజు ఆ ప్రాంతంలో పిల్లనివ్వడానికి వెనక ముందు ఆలోచన చేస్తున్నారు. ఆ ప్రాంతంలో పండించే పంటలు ఈ నీళ్లను వినియోగించడం వల్ల తినడానికి ఉపయోగం లేని పరిస్థితులు వచ్చినాయి. నల్గొండ జిల్లా ప్రజలకి శిక్ష అవసరం ఉందా? ఇవాళ అడ్డుకుంటున్న వాళ్ళని ఒక 3 నెలలు వాళ్ళ కుటుంబ సభ్యులతోనే అక్కడ ఉండమనుండ్రి. ఒక కంటైనర్ హౌస్ ఇస్తాను నేను, ఒకవేళ గుడిసెలలో వాళ్ళకు ఉండడానికి ఇబ్బంది అయితే విత్ ఆల్ ఫెసిలిటీస్. మీరు ఎందుకు వాళ్ళ జీవితాలతో చెలగాటం ఆడుకుంటుర్రు? వాళ్ళ జీవితాలలో వెలుగు రావద్దా? వాళ్ళ జీవితాలు బాగుపడొద్దా? వాళ్ళు ఈ దోమల నుంచి, మురికి నుంచి వాళ్ళు బయటపడొద్దా? వాళ్ళ పిల్లలు చదువుకోవద్దా? వాళ్ళకు వైద్యం అందొద్దా? వాళ్ళ అభివృద్ధి పదం వైపు నడవద్దా? ఈరోజు మూసీ నది పునరుద్ధరణ కార్యక్రమం బ్యూటిఫికేషన్ లేకపోతే లూటిఫికేషన్ అని కొంతమంది తెలివితేటలన్నీ ప్రదర్శించేదైతే మాట్లాడుతుందో, ప్రాజెక్ట్ కాస్ట్ ఇక్కడ చూపించినాం. 21 కిలోమీటర్స్ ఉస్మాన్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ 11.5 కిలోమీటర్స్ రఫ్లీ, హిమాయత్ సాగర్ టు Gandhi Sarovar 9.5 kilometers roughly. Put together, the entire project cost is hardly 6,500 to 7,000 crores. In that project, Gandhi statue and building structure and everything may be 200-250 crores. Not even less than 1% of that project, or otherwise 2%. కొంతమంది రాజకీయ నాయకులకు ప్రయోజనం ఉండొచ్చు, తప్పుడు ప్రచారంతో స్వార్థం ఉండొచ్చు. దేవతలు యజ్ఞాలు యాగాలు చేసి లోక కళ్యాణం కోసం చేసినప్పుడు రాక్షసులు కూడా అడ్డుకోవడానికి వచ్చి అందులో రక్త మాంసాలు పోసేటోళ్ళు. లోక కళ్యాణం కోసం మంచి పనులు చేపట్టినప్పుడు సహకరించుకోవడానికి మీకు మనసు రాకపోతే పర్వాలేదు, అడ్డుకునే ప్రయత్నం చేయకండి దయచేసి. రేపు శాసనసభలో కూడా ఇది చర్చకు పెడతాను. శాసనసభలో మీరు వీలైనంత మేరకు సలహాలు సూచనలు ఇవ్వండి ముందుకెళ్ళడానికి. ఇంకా మీకున్న అనుభవాన్ని, మీరు ప్రపంచంలో చాలా చదువుకొని వచ్చారు. నకల్ మారనేకి వెళ్ళి అకల్ రహనా అంటారు. ఇన్ని ప్రాజెక్టులను చూసినాము, కనీసం వాటి నకలు కొట్టినా కూడా ప్రపంచంలో ఒక గొప్ప అద్భుతమైన కట్టడాన్ని మనం కట్టవచ్చు. దీనికోసం పెద్దగా సైంటిస్ట్ కావాల్సిన అవసరం లేదు, కామన్ సెన్స్ ఉంటే సరిపోద్ది. అది కూడా లేకుండా మాట్లాడితే ఇంకా నేను చేయగలిగింది ఏముంది? జాలిపడడం తప్ప. మీరందరూ తీర్మానం చేయండి, వద్దు ఈ ప్రాజెక్ట్ ఆపేద్దామంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్. మీ అందరికి ఇష్టం లేని అభివృద్ధి నేను ఎందుకు చేస్తాను? ముందుకెళ్ళడానికి సూచన చేయండి. ఏ పేదవాడికి అన్యాయం జరగని, ఏ పేదవాడిని నిరాశ్రయం చేయం. ఈ ప్రభుత్వం పేదలకు ఇబ్బంది కలిగించడానికి, ఈ ప్రభుత్వం పేదలకు నష్టం కలిగించడానికి, లేకపోతే ఈ ప్రభుత్వం కొంతమంది రియల్ ఎస్టేట్ సంస్థలతో ఆర్థిక ప్రయోజనాల కోసం పనిచేయడం లేదు. ఈ ప్రభుత్వం మన నగరాన్ని, మన రాష్ట్రాన్ని గొప్ప అభివృద్ధి చెందిన నగరంగా, గొప్ప ఆర్థిక రాష్ట్రంగా నిలబెట్టాలనుకుంటున్నాము. ఈ ప్రాజెక్ట్ అనేది భవిష్యత్ తరాల కోసం మనందరం కలిసి నిర్మించుకుంటున్న ప్రాజెక్ట్. ఇది నా ఒక్కడి వల్ల కాదు. దీన్ని ముందుకు తీసుకెళ్లాలంటే కూడా ఆర్థికంగా అన్ని రకాలుగా మీరందరూ సహకరిస్తేనే ఇది సాధ్యమవుతుంది. ఔటర్ రింగ్ రోడ్ వేసినప్పుడు కూడా కొందరు భూములు పోయినాయి, పోలేదా? ఈ భూములని పోయినప్పుడు వాళ్ళని ప్రభుత్వం ఒక మానవీయ కోణంలో ఆదుకునే ప్రయత్నం చేసింది, నష్ట పరిహారాన్ని ఇచ్చినాం. ఈరోజు ఇంకా నేను అత్యధికంగా ఇస్తా అంటున్నా. ఆ రోజన్నా చాలా కన్జర్వేటివ్గా, ఆ రోజున్న ఫైనాన్షియల్ కన్స్ట్రెయిన్స్లో ఎక్కువ ఇవ్వలేకపోయినారు. ఈరోజు సంపూర్ణంగా మనం అందిద్దాం అనుకుంటున్నాము. ఏం ఖర్చు పెడతామో చెప్పండి, హౌస్లో ఓపెన్ డిబేట్ చేద్దాము. పర్ పర్సన్ ఏమిద్దామో మీరు చెప్పండి. హార్డ్లీ 10,000 ఫ్యామిలీస్ ఉన్నాయి ఇప్పుడు ఈ మూసీ నది పరివాహక. మేము ఆల్రెడీ ఎన్యూమరేట్ చేసినాం. 4 నెలలు ఇంటింటికి వెళ్ళి
ప్రతి దగ్గర ఆ ఇంటి వివరాలు అన్ని రాసుకొచ్చి డేటా కలెక్షన్ చేసిన 4 నుంచి 5 నెలలు కొన్ని వందల మంది అధికారులను మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్న పేదల యొక్క వివరాలు అన్ని సేకరించిన. చాలామంది ఏమనుకుంటారు, ఏం లేదు జస్ట్ తెచ్చి కూలగొట్టాలనుకుంటున్నాను. తప్పు. ప్రతి పేదవాడి వివరాలు నా దగ్గర ఉన్నాయి. మూసీ నది పరివాహక ప్రాంతంలో నిరాశ్రయుల వాళ్ళు ఎవరున్నారు, వాళ్ళ కోసం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఏవైతున్నాయో 10,500 ఇండ్లు కేటాయించిన. అయితే వాళ్ళు ఒక కన్సర్న్ ఎక్స్ప్రెస్ చేశారు, మాకు ఇక్కడ ఉపాధి ఉన్నది, మేము చిన్న చిన్న పనులు చేసుకుంటాం, మేము ఇళ్లలో పని చేసుకుంటాం, మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడెక్కడో వేస్తే మాకు ఈ పని పోతుంది, మాకు ఉపాధి పోతుందని నాకు సానుకూలంగా అనిపించింది. అందుకే ఎక్కడికక్కడ ఏరియాలు ప్రభుత్వ భూములలోనే వాళ్ళకి ఇండ్లు కట్టి ఇవ్వాలని ఈరోజు మా బట్టి విక్రమార్క గారు ఆ సంఘాలు వస్తే జన ఆందోళన సంఘంతో కూర్చొని వాళ్ళకి హామీ ఇచ్చింది. అంబర్పేటలో 150 ఎకరాల భూమి ఉంది. ప్రభుత్వ కార్యాలయకు పోలీస్ అకాడమీ ట్రైనింగ్కి పోను. ఆ అంబర్పేట శాసనసభ నియోజకవర్గంలో మూసీ నది ఒడ్డున ఉన్న వాళ్ళందరినీ 20-25 ఎకరాలలో అక్కడ వాళ్ళకి ఇళ్లతో పాటు పాఠశాల కట్టి వైద్య సదుపాయాలు అందించి వాళ్ళకు ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇవ్వాలని ఈరోజు మేము ప్రణాళికలు చేస్తున్నాం. పేదవాళ్లతో మాకున్న శత్రుత్వం ఏంది? పేదవాళ్ళ నిరాశ్రయులు చేయాలని ప్రభుత్వం ఎందుకు అనుకుంటుంది? పేదవాళ్ళతో శత్రుత్వం చేసినోడు తిరిగి మళ్ళీ అధికారంలోకి వస్తాడా? ఎక్కువ నా ఆలోచన ఏముంటుంది, ఇంకోసారి ముఖ్యమంత్రి కావాలి, మా ప్రభుత్వం రావాలని ఉంటుంది. అది రావాలంటే వాళ్ళకి మేలు చేయాలి, కానీ వాళ్ళని విధ్వంసం చేస్తే అది జరుగుద్దా? ఇది చేస్తే రేవంత్ రెడ్డికి చరిత్రలో ఒక పేరు వస్తుంది, కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ఈ రెండోసారి కూడా మేము అధికారానికి దూరం అవుతామని కొంతమంది కడుపులో కుళ్ళు, మాటల్లో విషం, చూపుల్లో పగ, ఈ 3 కాంబినేషన్స్తోని దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇదంతా మీకు అప్పచెప్పిన నా జిమ్మేదారి అయిపోయింది. మీరందరు దీన్ని కాపాడుకుందామా లేకపోతే కాలానికి వదిలేద్దామా మీరే డిసైడ్ చేయండి. ఓపెన్గా వెబ్సైట్ ఇచ్చిండ్రు, musi.telangana.government.in. మీకే ఓపెన్ ప్లాట్ఫామ్, ఓపెన్ డయాస్ మీతో షేర్ చేస్తున్నా. నేను ఎవరు డిపిఆర్ లేదు, ఎన్ని వేలు అవుతుందో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు, తెర వెనక ఇది జరిగింది, తెర ముందు అది జరిగింది. ఇక ఈ ఊహాగానాలకు, కాన్స్పిరసీ థియరీస్కి పులి స్టాప్ పెట్టండి దయచేసి. ఇంకా మీరు పెట్టినా కూడా నేను అనేది ఏం లేదు. ఈరోజు డేటా సెంటర్సు, కన్స్ట్రక్షను, ల్యాండ్స్కేపింగు బిగ్గెస్ట్ యాక్టివిటీ ఇన్ ది స్టేట్, పర్టికులర్ ఇన్ కోర్ అర్బన్ రీజన్. వాటర్ లేదు, వాటర్ స్కేసిటీ, గ్రౌండ్ వాటర్. ఈరోజు జూబ్లీహిల్స్లో చాలామంది శ్రీమంతులు ఉన్నారు. మీరు ఎంత శ్రీమంతులు అని ఉండండి, 300 ఫీట్లలో నీళ్లు దిగలరా మీరు? 1300 ఫీట్లు బోర్ వేసినా నీళ్ళు వస్తలేదు. నేను ముఖ్యమంత్రి, మా ఇంట్లోనే 1500 ఫీట్ల బోర్ ఉంది. నేను కూడా నీళ్లు పైకి తేలేకపోయినాయి. చెరువులు, కుంటలు, నాలాలు అన్ని ప్రక్షాళన చేసి నీటి ప్రవాహాన్ని స్థిరీకరించి మూసీ నదిలో నిరంతరం నీళ్లు పెడితే గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. ఈరోజు ఇల్లు కట్టుకునేటోళ్ళకు కూడా వాటర్ హార్వెస్ట్ పెట్టింగ్ మ్యాండేట్ చేసినాం. రోడ్డు మధ్యలో హార్వెస్టింగ్ వెల్స్ ఈరోజు కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. నీళ్లను ఒడిసి పట్టుకోవాలని ఒక విధానాన్ని తీసుకొచ్చిన. హైదరాబాద్ నగరంలో నీళ్లు మీరు ఎక్కడ లోపలికి పోయి తెచ్చినా కొద్దిగా అందులో కాలుష్యం ఎక్కువ ఉంటుంది. బియాండ్ ఏ పాయింట్ మీరు బోర్ డ్రిల్ చేసి వాటర్ తెస్తే ఆ వాటర్ దేనికి ఉపయోగం ఉండదు. అదేవిధంగా కన్స్ట్రక్షన్కు మనం అత్యధికంగా ఖర్చు పెట్టి రిజర్వాయర్స్ చేసి మనం పంపింగ్ చేసి వాటికి నీళ్ళు ఇస్తే వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులే కాదు, రాష్ట్రానికి కూడా లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయి. రాష్ట్రానికి 1000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఇదంతా గ్రోత్ ఇంజన్ కింద మారుతుంది. రాష్ట్రం యొక్క ఎకనామిక్ యాక్టివిటీ మారుతుంది. ఈ రోజు మనం చేయబోయే పని 100 సంవత్సరాల క్రితం నిజాం చేసిన పనుల్ని ఈ రోజు మనం ఆస్వాదిస్తున్నాము. 100 సంవత్సరాల క్రితం వారసత్వ సంపదను నిజాం అందించను కాబట్టి చార్మినార్ చూడడానికి వెళ్తున్నాం, అంతకంటే ముందున్న గోల్కొండ దగ్గరికి వెళ్తున్నాము. లేకపోతే హైకోర్టు ఈరోజు ఎక్కడ ఉన్నది, ఉస్మానియా హాస్పిటల్ ఎక్కడ ఉన్నది, సిటీ కాలేజ్ ఎక్కడ ఉన్నది, సాలార్జంగ్ మ్యూజియం ఎక్కడ ఉన్నది, నిజాం కాలేజ్ ఎక్కడ ఉన్నది. ఇవన్నీ గొప్ప వారసత్వ కట్టడాలు, చరిత్రతో పాటు ఒక నాలెడ్జ్ హబ్గా క్రియేట్ చేసింది కాబట్టి ఈరోజు మనం గొప్పగా రాణించగలిగినాము. మనం వచ్చిన తర్వాత గొప్పగా కట్టుకున్నది ఒకటి చెప్పండి. 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో అద్భుతమైన కట్టడం, చరిత్రలో మనకు పేరు తెచ్చిపెట్టగలిగిన కట్టడం ఒక్కటైనా మనం కట్టుకోగలిగినమా? వరంగల్ వెళ్తే 1000 స్తంభాల గుడి చెప్పుకోవాలి, రామప్ప మందిరం చెప్పుకోవాలి, అలంపూర్ వెళ్తే శక్తిపీఠం గురించి చెప్పుకోవాలి, కృష్ణానది పరివాహక ప్రాంతంలో రాజులు కట్టిన గొప్ప గొప్ప మందిరాలను చెప్పుకుంటున్నాం తప్ప మనం చరిత్రకారులం కావాల్సిన అవసరం లేదా? మన చరిత్రను తిరిగి మళ్ళీ రాసుకునే అవకాశం మనకు వచ్చినప్పుడు మనం వదులుకోవాలా?